తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది ఎంత టైము ఫోన్లో ఉంటున్నారు చెప్పండి. క్వశ్చన్ మనమే క్వశ్చన్ వేసుకుంటాం. మనము మన పిల్లల ముందర ఎంత టైము ఫోన్లో పిల్లలకు అటెన్షన్ ఇవ్వకుండా, పిల్లల చెంత లేకుండా, పిల్లలతో మాట్లాడకుండా, పిల్లలతో ఆటలాడకుండా, పిల్లల యొక్క ఆ రోజు దినం ఎలా జరిగింది అనేటువంటి విశ్లేషించకుండా మనం ఎప్పుడు ఫోన్లో ఉంటే పిల్లలకి ఏముంది, ఇంకా నాకు కూడా ఫోన్ కావాలి, నాకు కూడా మమ్మీ దగ్గర, డాడీ దగ్గర, లేదంటే గ్రాండ్ మదర్ దగ్గర, గ్రాండ్ ఫాదర్ దగ్గర తీసుకొని దే వాంట్ టు ప్లే. అంతే కదా. ఇప్పుడు ఎవరు మోడలింగ్ యూజ్ చేస్తున్నారు? తల్లిదండ్రులు చేస్తారు. కనుకనే మీకు టీసాట్ వీడియో చూడండి, గతంలో కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత మీ బిజినెస్లు ఏమన్నా ఉంటే ఇంటి బయట చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సఫిషియెంట్ టైం పిల్లలకి ఇవ్వండి. అంటే ఫోన్లు చూస్తూ, ఫోన్లు మాట్లాడుకుంటూ, లేదా చాటింగ్లు చేసుకుంటూ పిల్లలకు ఒక చెవి ఒక కన్ను అట వేస్తే పిల్లలు కూడా మీకు అటువంటి రెస్పెక్టే, అటువంటి రెస్పాన్సిబిలిటీ కలుగుతారు. కనుక పిల్లల స్క్రీన్ టైం తగ్గాలంటే తల్లిదండ్రుల యొక్క స్క్రీన్ టైం తగ్గాలి. రెండోది, పిల్లల యొక్క అవసరాలని వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళకున్న అభివృద్ధికి అనుగుణంగా మలుచుకోవాలి. నీవు ఈ పని చేస్తే నీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తా. ఉదాహరణకి ఒక ఎపిసోడిక్ సీరియల్స్ ఉన్నాయి ఓటీటీలో, మీకు బహుశా చాలా టీవీ ఛానల్స్లో ఉన్నాయి ఇప్పుడు, ఓకే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఒక సీరియల్ చూస్తున్నావు, ఓకే, ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ నీకు ఇప్పుడు ఇస్తా. ఎప్పుడు ఇస్తాను? నువ్వు ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నీకు హాఫ్ అన్ అవర్ నేను ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ ఈజ్ ఓకే దెన్ విల్ గో హెడ్. ఇఫ్ యూఆర్ నాట్ ఓకే వీఆర్ నాట్ ఓకే. మేమేం చెప్తున్నాం, నువ్వు ఒక పని చేయి, నీకు ఒక అవకాశం ఇస్తాం. ఇప్పుడు మనం ఏమంటాం, నువ్వు పని చేసిన తర్వాత ఇస్తాం.